క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మరొక పర్యాయము హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉండే బెతెస్దా ప్రార్థన మందిరం ద్వారా ఈ వాక్య ప్రత్యక్షత కార్యక్రమానికి మీకు ప్రేమతో ఆహ్వానం తెలియచేస్తున్నాం. మరి ఈ దినము యొక్క వాక్య ప్రత్యక్షత కార్యక్రమంలో అంశం ఏంటంటే పునరుద్ధానము. గత 2 వారాలుగా సిలువ గురించిన వర్తమానాలు మనం పొందాం. మరి సిలువ వేయబడిన ప్రభు 3వ దినాన పునరుద్ధానుడై తిరిగి లేచినాడని లేఖనాలు తెలియచేస్తున్నాయి. పునరుద్ధానం అనేది క్రైస్తవ నిరీక్షణ. ఆ మాటలు పౌలు మరి 3 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మరి చివరి భాగాల్లో రాస్తున్నాడు. నిరీక్షణ లేని అన్ని జనులు వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము, అనగా ప్రభు పిల్లలకు నిరీక్షణ ఉంది. అలాగే పౌలు కొలసీలకు రాస్తూ దీన్ని మహిమా నిరీక్షణ అన్నాడు. అనగా క్రీస్తునందు నిద్రించిన వారు తిరిగి లేస్తారనే లేఖనాలు బైబిల్లో మనం చదువుతాం. మరి 3 తెస్సలోనికీయులు 4:16 కూడా మాటలు రాయబడి, 1 కొరింథీ 15లో పునరుద్ధానాన్ని గురించి బహు వివరంగా పౌలు అధ్యాయమంతా రాశాడు. కనుక ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు సమాధిని జయించి తిరిగి లేచాడు, మరణమును నిరర్ధకము చేశాడు, మరణపు ముళ్ళు ఆయన విరిచాడు. మరి లేఖనాల ప్రకారం మత్తయి సువార్త 28వ అధ్యాయములో, మార్కు సువార్త 15వ అధ్యాయములో, లూకా సువార్త 24వ అధ్యాయములో, యోహాను సువార్త 20-21 అధ్యాయాల్లో యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి బహు చక్కగా రాయబడింది. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు మరి ఇక్కడ మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం, 15 కాదు. మరి ఈ లేఖనాలు, ఈ 4 సువార్తల్లో లేఖనాలు మరి చదువుకోగలిగితే విషయాలు పూర్తిగా మనకు అవగాహనకు మరి కలుగుతాయి. మరి లేఖనాల ప్రకారము యేసు ప్రభు 3వ దినాన తిరిగి లేచినాడని 3 కొరింథీ 15:3లో రాయబడింది. అలాగే మరి లూకా సువార్త 24:7లో మరి ప్రభు దూత లేక ప్రకాశమానమైనటువంటి 2 మరి మనుషులు చెప్పిన మాటలో కూడా, వారితో చెప్పిన మాటలో ఏముందంటే 7వ వచనములో, ఆయన 3వ దినమున లేవవలసి ఉన్నదని మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడి. కానీ ఆయన చెప్పిన ప్రకారము ఆయన 3వ దినమున సమాధి నుండి సజీవుడిగా తిరిగి లేచాడు. మరి ఆయన ఎక్కడ చెప్పాడు? మత్తయి సువార్త 16వ అధ్యాయములో ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు 21లో, మత్తయి 16లో మరి అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేశాడు. కనుక లేఖనముల ప్రకారము మరి ఆయన తన శిష్యులకు తెలియపరిచిన దాని ప్రకారము యేసు క్రీస్తు ప్రభు 3వ దినమున అనగా శుక్రవారం నాడు సిలువలో ఆయన ప్రాణం పెట్టాడు. మరి ఆదివారము తెల్లవారుజామున 3వ దినమున యేసు ప్రభు సజీవుడిగా తిరిగి లేచినాడని లేఖనాలు చెప్తున్నాయి. ప్రియులారా, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఏంటంటే పునరుద్ధాన దినము
మూడవ దినమున జరిగిన సంఘటనలను వరుసగా మనం చూడాలండి. మరి ఏంటా సంఘటనలు? మొదటిది, యేసు ప్రభు ఆదివారమున తెల్లవారుజామున ఆయన సమాధి నుండి లేచి పునరుద్ధానుడైనాడు. అయితే కొందరు మరి సరైన రీతిలో గ్రహించలేక దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయిని దొర్లించి మరి ఆ రాతి మీద కూర్చుండెను అనే మాట మత్తయి 28:2 పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను అంటే అప్పుడు ప్రభువు లేచున్నాడు. బండ దొర్లించింది దూత, అప్పుడు ప్రభు లేచున్నాడు అనేటువంటి భావన ఇక్కడ కలిగేదానికి వీలుంది. అయితే అది సరైంది కాదు. ఎందుకంటే ఈ దూత దిగి వచ్చింది ఎవరి కొరకంటే సమాధి వద్దకు వెళ్ళే స్త్రీలు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. మరి ఆ బండను మన కొరకు ఎవరు తొలగిస్తారు అనే ఆలోచనలో వారు వెళ్తున్నారు. కాబట్టి ఆ బండను తెరిచి యేసు ప్రభు దానికంటే ముందుగా లేచినాడనే విషయాలను ఖాళీ సమాధిని చూపించటానికి అది జరిగినట్టుగా మనం గ్రహించాలి. ప్రియులారా, పునరుద్ధాన శక్తి ఎదుట బండలు మరి నిలువలేవు. పునరుద్ధానం అనేది మహాశక్తి. అంతేకాదు, పునరుద్ధానములో ఆయన లేచేది రక్తమాంసములతో కాదు, మహిమా శరీరాలతో. కాబట్టి మొదటి సంఘటన ఏంటంటే ఆదివారమున తెల్లవారుజామున యేసుక్రీస్తు ప్రభు సమాధిలో నుండి పునరుద్ధానుడై మహిమా స్వరూపాలతో లేచాడు. రెండవ సంఘటన ఏంటంటే ఆకాశము నుండి మరి ప్రభు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయిని పొర్లించి దాని మీద కూర్చుండి చూడవచ్చిన స్త్రీలకు ఆ విషయం చెప్పాడు. ఇది మత్తయి 28:1 చదివితే ఎక్కడుంది? ఆ దూత చెప్పిన మాట ఏంటంటే 5వ వచనములో దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడే, మరి సిలువేబడిన యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టుగానే లేచున్నాడు. కాబట్టి ఇది తెలియపరచటానికి, ఖాళీ సమాధిని చూపించటానికి దూత బండను దొర్లించాడే గాని ప్రభు దూత బండను దొర్లించిన తర్వాత లేచినట్టుగా భావించకూడదు. ప్రభు తన పునరుద్ధాన శక్తితో మరి బండ అలాగే ఉంది, ఆయన పునరుద్ధాన్నే లేచాడు. ఎందుకంటే లేఖనాలు మనం చూస్తే ప్రభు తిరిగి వచ్చినప్పుడు క్రీస్తునందు మృతులైన వారు తిరిగి లేస్తారు. మరి ప్రభు ఆకాశ మండలానికి వస్తారు, ప్రభుని ఎదుర్కోవటానికి అక్కడికి వెళ్తారని 1 తెస్సలోనికైలు 4:16 ఉంది. కాబట్టి సమాధిలో ఉన్నవారు బ్రతికి వెళ్తారు, సజీవులు ఉన్నవారు మార్పు చెంది వెళ్తారు. ఒకవేళ ప్రభు అన్నట్టుగా మరి 24 అధ్యాయంలో ఇద్దరు ఒక మంచం మీద పండుకొని నిద్రపోతా ఉన్నారు. మరి ప్రభు వచ్చాడు, ఒకరు వెళ్ళిపోయినారు అంటే పైన కప్పు వారిని ఆపగలిగిందా? లేదు. ఎందుకంటే ఈ బండలు, ఈ కప్పు, ఈ యొక్క బిల్డింగ్స్, సీలింగ్ స్లాబ్స్ మనం ప్రభుని ఎదుర్కోవటంలో పునరుద్ధాన శక్తి ఎదుట అవి నిలవవు. రెండవది, అవి అడ్డు కాదు. ఎందుకంటే రక్త మాంసముల శరీరం కాదది, మహిమా శరీరాలతో ప్రభు లేచాడు. ప్రభునందు విశ్వసించిన వారు, నిద్రించిన వారు కూడా మహిమా శరీరాలతో లేస్తాడని వాక్యం చెప్తుంది. కనుక రెండవ సంఘటన దూత దిగి వచ్చి
మరి సమాధి మీద ఉంచబడిన బండను దొర్లించి దాని మీద కూర్చొని వచ్చిన స్త్రీలకు వర్తమానము ప్రభు తెలియపరిచినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. మూడవది ఏంటంటే లూకాసు వార్త 24వ అధ్యాయములో 4వ వచనములో ప్రకాశమైన వస్త్రము ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో నుండి వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచున్నాడు. ఎవరి ఇద్దరు మనుషులు? ప్రియులారా, ఈ ఇద్దరు యేసు క్రీస్తు ప్రభువుకు సాక్షులని ప్రకటన 11వ అధ్యాయములో చెప్పబడింది. నా ఇద్దరు సాక్షులని మరి ప్రభు అక్కడ యోహానుకు తెలియపరిచాడు. ప్రకటన 11వ అధ్యాయములో మరి 3వ వచనములో, నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇస్తాను, మరి వారు మరి గోనెపట్టు కట్టుకొని ప్రవచిస్తారని. ఎవరిద్దరు? ప్రభు యొక్క సాక్షులు. ఈ సాక్షులు ఎవరు అనేది మనం చూస్తే, వీరు మొదటిది ప్రభు యొక్క భూలోక పరిచర్యలో వీరు సాక్షులు. రెండవది వీరు ప్రభు యొక్క పునరుద్ధానమును గురించి సాక్షులు. మూడవది వీరు ప్రభు ఆరోహణమైనప్పుడు వీరు సాక్షులు. నాలుగవది వీరు తిరిగి ఇలాగే వస్తారు అని చెప్పినటువంటి మరి వారు వీరే. ఐదవది శ్రమల కాలములో క్రీస్తు లేపబడిన తర్వాత, పరిశుద్ధులు కొనుక్కోబడిన తర్వాత మరి 7 సంవత్సరాల శ్రమల కాలములో 3.5 సంవత్సరం వీరు గోనె పట్ట కట్టుకొని ప్రవచిస్తారు. ప్రభునాడు వీరు నాకు సాక్షులు. వీరు ఎవరు అనే మాట మొట్టమొదటిసారి మరి మత్తయి సువార్త 17వ అధ్యాయములో ఇవ్వబడింది. రూపాంతరపు కొండ మీద మరి వీరెవరిళ్ళు? 3వ వచనములో మోషే ఏలియాలు వారికి కనబడ్డారు. కాబట్టి మోషే ఏలియాలు. లూకాసు వార్త 24లో మనం చదివాం. వారు ఇద్దరు మనుషులు, వాళ్ళు మనుషులు. కాబట్టి ఈ ఇద్దరు మనుషులు మోషే ఏలియాలు. అదే మాట అపోస్తల కార్యములు 1వ అధ్యాయములో కూడా మనం చదువుతాం. 10వ వచనం నుండి, తెల్లని వస్తువులు ధరించుకున్న ఇద్దరు మనుషులు. ఇద్దరు లూకాసు వార్త 24లో సమాధి యొద్ద ఇద్దరు మనుషులు, మరి రూపాంతర కొండ మీద ఇద్దరు మనుషులు, ఆ తర్వాత ప్రకటన 11లో ఇద్దరు సాక్షులు. కనుక వీరు మరి అలాగ చెప్పారు. అనగా మొదట పరలోకము నుండి దిగొచ్చిన దూత ప్రభు యొక్క పునరుద్ధానము నుండి సాక్ష్యం ఇచ్చాడు. రెండవది మరి ఈ ఇద్దరు మనుషులు ప్రకాశమానము గల వస్త్రము ధరించిన వీరు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చారు. కనుక ప్రియులారా, మరి మూడవది యేసు క్రీస్తు ప్రభువే మరి యోహాను సువార్త 20వ అధ్యాయములో మరి ప్రత్యక్షంగా ఆయనే వచ్చి మార్తకు కనబడి పునరుద్ధానాన్ని గురించి ఆయన చెప్పాడు. రాయబడింది 20వ అధ్యాయము యోహాను సువార్త 16లో, యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. కాబట్టి యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి యేసు ప్రభు ఏం చెప్పాడు? 17వ వచనంలో, అయితే నా సహోదరులకు వెళ్ళి వారికి తెలియపరచమన్నాడు. పిల్లలు గమనించండి, పునరుద్ధానమును గురించిన మరి సాక్ష్యము, ఎవిడెన్స్, పునరుద్ధానమును గురించిన ప్రకటన అనగా ప్రొక్లమేషన్ ఆఫ్ ది రిజరక్షన్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి అక్కడేమో దేవదూత,
తర్వాత ఇద్దరు ప్రకాశమానమైన మనుషులు, ఆ తర్వాత ప్రభువే మరీతో మాట్లాడినట్టుగా. కనుక ప్రభు లేచిన దినాన పునరుద్ధానాన్ని గురించినటువంటి సాక్ష్యం, ఎవిడెన్సెస్, అదే సమయంలో చూచిన వారికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ, మీరు వెళ్ళి మరి తెలియపరచండి. గో అండ్ డిక్లేర్ దట్ ద లార్డ్ హ్యాస్ రిజన్. ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టుగా లేఖనాలు తెలిపినట్టుగా ప్రభు లేచున్నాడని దేవుని వాక్యము తెలియచేస్తారు. ప్రియులారా, మరొక విషయం ఇక్కడ గమనించాల్సింది ఉంది. అదేంటంటే, యేసు ప్రభు పునరుద్ధానుడైన తరువాత 40 దినాలు ప్రభు మరి సజీవుడుగా తను తాను కనపరుచుకుంటూ మరి ఉన్నట్టుగా లేఖన భాగాలు చెప్తున్నాయి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయములు మనం చదివితే 3వ వచనములో, ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు మరి అనేక ప్రమాణములను చూపి వారికి తను సజీవునిగా కనపరుచుకొనెను. యేసు ప్రభు 40 దినాలు సజీవునిగా పునరుద్ధానుడైన వాడుగా శిష్యులకు కనపరుచుకొని వారి విశ్వాసమును స్థిరపరిచిన తరువాత ఆయన ఆరోహణమయ్యాడు. మరి శిష్యులకు ఆయన కనపరుచుకున్నది మరి ఎన్నిసార్లు అనేది చాలా సులువుగా గుర్తుపెట్టుకునే దానికి నేను ఇలాగ చెప్తున్నాను. 1, పేతురుకు ఒక్కడికే ప్రభు ఒకసారి కనబడ్డాడు. ఈ మాట 1 కొరింథీ 15:5 ఉంది. ఆయన కేఫాకు కనబడెను. కేఫా అంటే పేతురు. ఆ తర్వాత లూకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనములో, ఇద్దరు శిష్యులు ఎమ్మాయి మార్గములో ప్రయాణము వెళ్తున్నారు. అప్పుడు ప్రభు వారి మధ్యకొచ్చి వారితో నడిచి వారి కనపరుచుకున్నాడు. ఆ తర్వాత యేసు ప్రభు యోహాను సువార్త 21:1-2 వచనాలలో 7 శిష్యులు తిబిరియా సముద్రములో చేపలు పట్టేదానికి వెళ్ళారు. ప్రభు ఆ రాత్రి అయిన తెల్లవారుజామునే వారి మధ్యకొచ్చి వారికి ప్రత్యక్షమై వారిని తిరిగి సముద్రము నుండి చేపలు పట్టే వడలను విడిచిపెట్టి ప్రభు వారిని తీసుకెళ్ళి వారి విశ్వాసాన్ని బలపరిచాడు. ఆ తర్వాత యేసు ప్రభు యోహాను సువార్త 20వ అధ్యాయము 19లో మనం చదివితే, యేసు ప్రభు పునరుద్ధానమైన ఆ రాత్రే శిష్యులు ఇంటిలో తలుపులు బిగించుకుని ఉండగా యేసు ప్రభు వారి మధ్యలోకి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు తోమా లేడు, 10 మంది శిష్యులే వారి కనపరుచుకున్నాడు. ఆ తర్వాత అదే అధ్యాయం యోహాను సువార్త 20వ అధ్యాయము మరి 26వ వచనంలో మనం చూస్తే, 8 దినములైన తర్వాత, అనగా నెక్స్ట్ సండే, అది 8 దినములైన తర్వాత, అనగా పునరుద్ధాన ఆదివారమైన 8 దినం అంటే 2వ ఆదివారం పునరుద్ధాన దినాన్ని తోమా శిష్యులతో కూడా ఉన్నాడు. శిష్యులు చెప్పారు ఆయనకు, మేము ప్రభువుని చూచామని. తోమా విశ్వసించలేదు. తోమా అన్నాడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తులు చూచి ఆ గుర్తులలో నా వేలు ఉంచి ప్రక్కన నా చేతి ఉంచితేనే గాని నేను నమ్మనన్నాడు. కాబట్టి యేసు ప్రభు తోమా యొక్క విశ్వాసాన్ని స్థిరపరచడానికి, దృఢపరచడానికి తన కొరకు మిగిలిన 10 మందితో కూడా ఉండగా, మరి ఆ 11 మంది శిష్యులు ఉన్న స్థలములో ప్రభు ప్రత్యక్షమై తోమాతో చెప్పాడు, తోమా వచ్చి చూడు, నీ వ్రేలు నా చేతుల్లో ఉంచమన్నాడు. ఇది 11 మంది శిష్యులకు ప్రభు కనబడినటువంటిది.
ఆ తర్వాత ప్రభు మరి ఆరోహణమయ్యే సమయంలో 11 మంది శిష్యులకు చెప్పాడు, మీరు మరి గలిలయ కొండ యొద్దకు వచ్చి మరి యెరూషలేములో మీరు ఉండాలని ప్రభు చెప్పాడు. కాబట్టి ఒలీవల కొండ యొద్ద, గలిలయ కాదు, ఒలీవ కొండ యొద్ద ప్రభు ఆరోహణమయ్యాడు. మరి ఆరోహణమైనప్పుడు ఈ 11 మంది ప్రభువును చూచారు. కాబట్టి శిష్యులకు ప్రభు ప్రత్యక్షమైన విషయాలు మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇలాగా యేసుక్రీస్తు ప్రభు, పునరుద్ధానుడైన ప్రభు 10 పర్యాయములు ప్రత్యక్షమయ్యాడు. అయితే ఒకటి గమనించండి, ఈ 10 పర్యాయములలో మరి మొదట ప్రత్యక్షమైంది మరియకు ప్రత్యక్షమైనట్టుగా లేఖనాల్లో మనం చూస్తాం. పునరుద్ధానుడైన ప్రభువును మొట్టమొదట చూచిన స్త్రీ మరి మరియ మగ్దలేని మరియ. ప్రభు మగ్దలేని మరియకు ఆమె వెళ్ళి చెప్పింది, నేను ప్రభును చూచితిని, ప్రభు నాతో మాట్లాడాను అని మరి చెప్పింది. కనుక పునరుద్ధానుడైన ప్రభు, మరి ఆరోహణమైన ప్రభు లేఖనాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి ఈనాడు పునరుద్ధానము అనేది మరి లేఖనాలలో మనకు తెలియపరచబడినటువంటి సత్యమిది. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు మరి లేఖనాల ప్రకారము రోమీలు రాసిన పత్రిక మరి 5వ అధ్యాయములో ఆయన మరి మన పాపము నిమిత్తమై ఆయన మరణించాడు. మరి పాపము ద్వారా సంప్రాప్తమైన మరణమును జయించి తిరిగి లేచినాడు. 2, సిలువలో పాపము కొరకైనటువంటి ప్రాయశ్చిత్తము. 2వది, పాపం ద్వారా సంప్రాప్తమైనటువంటి మరణాన్ని పునరుద్ధానం ద్వారా జయించాడు. ఈనాడు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారికి కలిగిన దీవెనలో 1 పాప క్షమాపణ, విమోచన. 2 పాపం ద్వారా కలిగిన మరణమును జయించి తిరిగి లేచుట పునరుద్ధానం అనేది. కాబట్టి ఈనాడు పునరుద్ధానాన్ని మనం ప్రతి ఒక్కడు నమ్మాలి. ఆయన ఒక్కడే. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 20లో, నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుంచి లేపబడి ఉన్నాడు. అనగా ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ రిజరక్షన్ ఈజ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ లోకములో మహాత్ములని పిలువబడిన వారు, మరి గనులైన వారు, మరి మత సంస్థారకులు ఎంతమంది ఉన్నారు, వారి జీవితాలు మరణముతో అంతమైనవి. అయితే ఒక్కరే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనను మరణము బంధించలేదు, సమాధి బంధించలేదు. ఆయన సమాధి నుండి తిరిగి లేచాడు, మరణమును జయించాడు, మరణపు ముళ్ళును విరిచినాడు, మరణ పాశములను తొలగించాడు, మరణ బలము గల సాతానును ఓడించినట్టుగా లేఖనాల్లో మనకు చెప్పబడింది. అంతేకాదు ప్రియులారా, దేని వాక్యం చెప్తుంది, ఈ అనుభవం ఆయనకొకటే కాదు. దేని వాక్యం చెప్తుంది, మరి ఆయన వచ్చినప్పుడు, మరి 1 కొరింథీ 15వ అధ్యాయములో మరి 24వ వచనములో ఆయన వచ్చినప్పుడు, 23వ వచనములో ఆయన వారు బ్రతికించబడతారు. ఎలాగ 23లో, ప్రతివాడు తన వరుసలో బ్రతికింపబడునని లేఖనాలు చెప్తున్నాయి. కనుక మరి ప్రతివాడు తన వరుసలో బ్రతికించబడతాడని లేఖనాలు చెప్తున్నాయి. ప్రియులారా, పునరుద్ధానం అనేది మరి 3 భాగాలుగా మనం చూచాం. ప్రథమ ఫలము క్రీస్తు ప్రభు. 2, ప్రభు వచ్చినప్పుడు తన వారు బ్రతికించబడతారు. 1 తెస్సలోనికీయులు 4:16లో క్రీస్తునందుండి నిద్రించిన వారు
మొదట లేతురు, వారు ప్రభుని ఎదుర్కొనుటకు కొనిపోబడుతున్నానుంది. ఇది 2. దీన్ని మొదటి పునరుద్ధానం అంటారు. ప్రభు పునరుద్ధానాన్ని ప్రథమ ఫలము పునరుద్ధానం, మొదటి పునరుద్ధానమని మరి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనంలో ఉంది. ఈ 4వ వచనములో ఆ మాట ఎప్పుడు చెప్పబడిందంటే 20వ వచనములో మరి వారు క్రీస్తు నిమిత్తము, వారిచ్చిన సాక్ష్యము నిమిత్తము, వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడ్డారు. వారు బ్రతికిన వారై, అంటే మొదటి పునరుద్ధానం ఇప్పుడుతో ముగిస్తుందంటే మరి శ్రమల కాలములో హతసాక్షులైన వారు తిరిగి బ్రతుకుడితో ముగిస్తుంది. వీరందరూ కలిసి ప్రభుని ఎదుర్కొంటారు. ఇది జీవ పునరుద్ధానం అని వాక్యం చెప్తుంది. ఇది మొదటి పునరుద్ధానం అని వాక్యం చెప్తుంది. ఈ పునరుద్ధానములో పాలు పొందిన వారు ధన్యులు అని వాక్యం చెప్తుంది. అలాగే మరొక పునరుద్ధానం ఉంది, దాన్ని తీర్పు పునరుద్ధానం అంటారు. ఆ మాట యోహాను సువార్త 5వ అధ్యాయములో ప్రభువే చెప్పాడు. సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన స్వరాన్ని వింటారు. విని సమాధుల్లో నుండి బయటకు వస్తారు. కొందరైతే మరి నిత్య జీవము కొరకు, మరి కొందరైతే తీర్పు కొరకై బయటకు వస్తారని దేవుని వాక్యం చెప్తుంది. యోహాను సువార్త 5వ అధ్యాయములో 28, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం వింటారు. విని కొందరేమో జీవ పునరుద్ధానానికి, కొందరేమో తీర్పు పునరుద్ధానాన్ని పొందుతారు. కాబట్టి ప్రియులారా, మొత్తము పునరుద్ధానాన్ని మరి 3 భాగాలుగా చేయబడింది. మొదటిది ప్రథమ ఫలం అనే పునరుద్ధానం. ప్రభువైన యేసుక్రీస్తు ప్రథమ ఫలంగా మృతుల్లో నుండి లేచాడు. 2వది మొదటి పునరుద్ధానం, దాన్ని జీవ పునరుద్ధానం అన్నారు. ఆ జీవ పునరుద్ధానములో మరి క్రీస్తునందు విశ్వాసముంచి చనిపోయిన వారు తిరిగి లేస్తారు, ఆయన ఎదుర్కొంటారు. ఆ తర్వాత మరి తీర్పు పునరుద్ధానం, మరి వారు తీర్పు కొరకై వారు లేపబడతారు. వారు ధవల సింహాసనము తీర్పు ఎదుగుతారు. ఇది 2వ పునరుద్ధానం. 2వ పునరుద్ధానం ఉన్నవారు ధన్యులు కాదు, వారి పేరు జీవ గ్రంథములో ఉండదు. వారు తీర్పు తెచ్చబడి అగ్నిలో వేయబడతారు. కాబట్టి పునరుద్ధానాన్ని గురించిన కొన్ని విషయాలు ఇప్పుడు మనం నేర్చుకున్నాం. తర్వాత మరికొన్ని విషయాలు నేర్చుకుంటాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన. ప్రేగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, మీరిచ్చిన మరి మంచి సమయం కొరకై మీకు వందనాలు తండ్రి. పునరుద్ధానం గురించి నేర్చుకున్నాం. ఈ దినాల్లో శిలువ ధ్యానము, పునరుద్ధానమనే అంశాలను నాయన ప్రపంచమంతటా ప్రజలు ధ్యానిస్తున్నారు. నా తండ్రి, వర్తమానాలు పొందుతున్నారు. పునరుద్ధానుడైన మా ప్రభువైన యేసుక్రీస్తు మరి ఆయన విశ్వాసించడం మేము మా వరుసలో మరి తిరిగి లేస్తాం. అందుకొరకై స్తోత్రాలు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.